జార్జియా కంట్రీ యొక్క డిగ్రీ అనేది వరల్డ్‌లో చాలా పవర్‌ఫుల్ డిగ్రీ. ఎందుకంటే జార్జియా యొక్క మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఎన్‌సిఇక్యూ ఉందో, అది డైరెక్ట్‌గా మనకి డబ్ల్యూఎఫ్ఎంఈ వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా ఎప్పుడో గుర్తింపు పొందింది. ఆల్మోస్ట్ 7, 8 ఇయర్స్ బ్యాకే గుర్తింపు రావడం జరిగింది. ఈవెన్ మన ఇండియా యొక్క నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే ఉందో, లాస్ట్ ఇయర్ 2024లో మన నేషనల్ మెడికల్ కమిషన్‌కి గుర్తింపొచ్చింది. ఇప్పటి నుంచి అని కాదు, ఎప్పటినుంచో కొన్ని సంవత్సరాల నుంచి జార్జియాలో ఎంబీబీఎస్ చదువుకున్న స్టూడెంట్స్, ఈవెన్ మన టీఎస్ఎంయూ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, దాంట్లో చాలామంది యూఎస్‌లో డాక్టర్‌గా సెటిల్ అయ్యారు. రైట్. యూఎస్‌లో ఫ్రీ పీజీలు కొట్టిన స్టూడెంట్స్ ఉన్నారు. ఈవెన్ మన కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి కూడా ఎళ్లి క్లినికల్ అబ్జర్వేషన్ చేసిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. అమేజింగ్ కదా అసలు చాలా. ఎందుకంటే ఆ యూఎస్‌లో ప్రపంచంలో ఫ్రీగా పీజీ అందించే కంట్రీ యూఎస్. అది. సో, అక్కడ యూఎస్‌లో ఫ్రీ పీజీయే కాకుండా వాళ్ళకి నెలకి ఆల్మోస్ట్ $5,000 to $6,000 అనేది స్టే ఫండ్ కూడా రావడం జరుగుతుంది. సో, అట్లాంటి ఆప్షన్ ఉన్న కంట్రీ యూఎస్ కాబట్టి వాళ్ళకి డే 1 నుంచే కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో యూఎస్ఎంఎల్ యొక్క ప్రిపరేషన్ ఇస్తున్నారు. అంటే ఎంబీబీఎస్‌లో ఉండగానే పీజీ సీట్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది.